మదనపల్లె రూపురేఖలు మారిపోనున్నాయి. త్వరలోనే ప్రతిష్టాత్మక హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ప్రత్యేకతేంటి, లాభాలేంటి? అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా 1,00,000 కోట్లతో భారీ హార్టికల్చర్ హబ్తో రాష్ట్ర ఉద్యానవన రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది ప్రభుత్వం. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. సుమారు 1,00,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాన్ని ఆగస్టు 3న రిలయన్స్తో ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. ఆగస్టు 15లోగా హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన జరగనుంది. ఏపీలో ప్రతి ఏటా సుమారు 18,25,000 హెక్టార్లలో 360 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యానవన పంటల నుంచి ఫలసాయం వస్తోంది. దేశంలో ఉద్యానవన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎంతో కీలకం కావడంతో ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ ప్రాజెక్టులో ప్రభుత్వం సుమారు 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా మరో 60,000 కోట్లు ప్రైవేట్ భాగస్వామ్యంతో సమీకరించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసే ఐఎస్ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్, డిజిటల్ ఫార్మింగ్, ఆర్గో ఫుడ్ ప్రాసెసింగ్, తక్కువ నీటి వినియోగ సాంకేతికత, వాతావరణ అనుకూల వ్యవసాయం, గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై అత్యాధునిక పరిశోధనలు చేపట్టనున్నారు. మెగా ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ప్రాజెక్టుకు సహకారం అందించాలని సీఎం కోరారు. హార్టికల్చర్ హబ్కు అవసరమైన భూముల ఎంపిక కూడా తుది దశకు చేరుకుంది. మదనపల్లి సమీపంలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో 500 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు ప్రారంభమైతే మదనపల్లి సహా రాయలసీమ జిల్లాల రూపురేఖలే మారిపోతాయన్నది సర్కారు వారి మాట.